అండ్ అక్కడ యాక్సిడెంట్ చూసినప్పుడు కూడా అంటే ఈమె డ్రైవ్ కాకుండా వేరేటైనా డ్రైవ్ చేస్తున్నట్టు అయితే మనకు కనిపించింది. ఆల్రెడీ మనకు తెలిసిందే. కాకపోతే ఏంటంటే డ్రైవ్ చేసిన వ్యక్తికి మాత్రం ఒక ఓన్లీ కాల్ ఫ్రాక్చరు అట్లా చిన్న చిన్న స్వల్ప గాయాలైంది. బట్ ఈమెకు మాత్రం ఏమంటారు ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితి వచ్చింది, చనిపోయింది కూడా. సో ఎదురుంగా వెహికల్స్ వచ్చాయని చాలామంది అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు దీనికి మీరేం చేస్తారు? ఆ వెహికల్ వచ్చినాయి, ఆ వెహికల్ ఎవరిది, ఈమె వెనకిల కూర్చుంది, డ్రైవర్కి ఏం కాలే, డ్రైవర్ ముందు కూర్చుండు, వెనకిన వాళ్ళకి ఎక్కువ గాయాలు తగులుతాయి, అదే ముందు ఉన్నోడికి ఎక్కువ గాయాలు తగులుతాయి, ఈమె సీట్ బెల్ట్ పెట్టుకోలే, వాడు సీట్ బెల్ట్ పెట్టుకుండు. వాట్ ఈస్ ద ఇష్యూ బిహైండ్ ఇట్? ఓకే, ముందు కూర్చోలే, ఎయిర్ బ్యాగ్స్ అనేది ఈమెకి సంబంధమే లేదు, ఎయిర్ బ్యాగ్స్ ఈమె వెనకిల కూర్చొని సీట్ బ్యాగ్ పెట్టుకోలే అని చెప్తున్నారు. ఒక అదేంటిది ఒక డివైడర్కి గుట్టుకొని అంత యాక్సిడెంట్ అవుతుందండి. మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు మనకు ఇనుప కడ్డీలు ఉంటాయి, ఇనుప కడ్డీలు చాలా అదేంటిది స్ట్రాంగే ఉంటాయి, బట్ ఒక అంత డ్యామేజ్ అంత స్ట్రాంగ్ కాదు అది. సో దెర్ ఈజ్ అ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్. ఏ వెహికల్ గుద్దింది, ఆ వెహికల్లో ఉన్న వ్యక్తులు ఏంటి, వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? వీ నీడ్ టు గెట్ క్లారిఫై థింగ్స్. ఎక్స్పెషల్లీ ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ యాక్సిడెంట్ అని మా అభిప్రాయం, కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్స్కి దర్యాప్తు చేయాలని ఇచ్చినాం, అంతేగాని వీఆర్ నాట్ క్లెయిమింగ్ ఎనీ మనీ. సో డౌట్ తోటి ఇచ్చానని అంటున్నారు. సో దానికి డీజీపీ ఆఫీస్కి ఇచ్చారు, సిబిఐకి ఇచ్చారు, అండ్ నెక్స్ట్ హైకోర్టులో కేసు వేసారు. ఆఫీసర్స్ కాబట్టి ఇచ్చాం. ఎంగు యాజ్ ఎ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ వీ కన్సర్న్ అబౌట్, ఓకే పొలిటికల్ పార్టీలో కొట్లాడుకున్నా పర్లేదు, కానీ వీ కన్సర్న్ అబౌట్ ద అవర్ కమ్యూనిటీ. ఇప్పుడు కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ కాబట్టి వీ నీడ్ టు టేక్ కేర్ అబౌట్ దెమ్నా. సో ఇంకోటి ఏంటంటే మనకు చూసుకున్నట్లయితే యాక్సిడెంట్ టైంలో అంటే డ్రైవర్ కాదు ఆయన పిఏ అని కూడా చెప్పేశారు కొంతమంది. సో ఏంటంటే దానికి పక్కగా ప్లాన్ చేశారని చెప్పేసి, లేకపోతే ఆయనకు ఏమంటారు పిఏకి ఏం కాలేదు, ఓన్లీ లాస్య గారికి యాక్సిడెంట్ అయ్యే టైప్ ఆఫ్లో ఉన్నది. సో సీట్ బెల్ట్స్ కూడా ఇదంతా పక్క ప్లాన్గా జరిగింది అని కూడా చాలామంది అంటున్నారు. సో మీకు ఏమన్నా దాని గురించి ఇంకేమన్నా క్లారిటీగా తెలుసా? చాలామంది అంటున్నారు కాబట్టి వాళ్ళు స్పెక్యులేషన్ చేస్తున్నారు. యాజ్ అన్ అడ్వకేట్, యాజ్ అ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, వీ హ్యావ్ ఎ రిటర్న్ కంప్లైంట్, రిటర్న్ రిక్వెస్ట్ రిప్రజెంటేషన్ టు ద కన్సర్న్డ్ అథారిటీస్. వీ హ్యావ్ గట్స్ అండ్ విల్ ఫేస్ వాట్ ఎవర్ ఇట్ విల్ అరైజ్. సో ఇంకోటి ఏంటంటే సార్, నార్మల్గా అక్కడ కంటోన్మెంట్ పరిధిలో గద్దర్ గారి కూతురు నిలబడ్డది. సో కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ ఒకళ్ళ మేము ఇస్తే ఏమంటారు లాస్యా గారు వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తే మాత్రం డెఫినెట్గా మేము ఇనాన్మస్గా ఇచ్చేస్తాం మేము ఆ టికెట్ అనేసి కాంగ్రెస్ కూడా అంటున్నారు. లేదంటేనేమో అక్కడ అసలు ఎవరికి అవసరం ఉందనుకుంటున్నారు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు చేయించారంటే మీరు అన్నట్టు ఇంత మునుపు వేరే వాళ్ళు అక్కడ పోటీకి రావాలనుకున్నప్పుడు వాళ్ళందరినీ దాటుకొని లాస్యా గారికి టికెట్ ఇచ్చారని మీరు కూడా చెప్పారు. సో ఆల్రెడీ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు. ఎవరికి అవసరం ఉంది అనుకుంటున్నారు? అదే అంటున్నాండి. ఇప్పుడు ఒక సీట్ ఉన్నాక కళ్ళు పడతాయి, ఆ కళ్ళు ఎవరో తెలియాలి మనకి. ఎవరు చూస్తున్నారు? ఒక అమ్మాయి బయటికి వెళ్తుంది, ఆ అమ్మాయి ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి? ఆ అమ్మాయిని ఎవరైతే కళ్ళు పెట్టి చూస్తుండో 354D కింద ఇస్తారు. ఎంతమంది కళ్ళు పడితే చూడాలి. యాక్చువల్లీ ఇప్పుడు అగ్గి అదేంటిది స్టార్ట్ అయింది, అది చిలికి చిలికి వాన ఎక్కడికి వెళ్తే చూడాలి. యాక్చువల్లీ ఎవరెవరు వస్తారు ఇప్పుడు కాకుండా వాస్తవాలు నిజం ఎప్పుడు బయటపడి, నిజం నిప్పు లాంటిది ఎక్కడ లాసినా పైకి వస్తుంది. ఒక 1 year అయినాక బయటపడతాయండి. మీకు అంటే కంప్లైంట్ చేసినప్పుడు మీకు ఏమన్నా వాళ్ళు చెప్పిన ఇన్సిడెంట్స్ ఏంటి, లేకపోతే మాకు ఇన్సిడెంట్ కాదు, ఇంకా లోకలైట్స్ కవాడీ కూడా కార్పొరేట్ మార్నింగ్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా అనుమానం. అంతెందుకు నిన్న వాళ్ళ ఇంటి దగ్గరకు పోయినప్పుడు కూడా వాళ్ళే ఆలోచిస్తున్నారంటే చాలామంది, అంటే అవుట్ సైడ్ ఫ్యామిలీయో ఇన్సైడ్ ఫ్యామిలీ తెలియదు, వాళ్ళే దే వాంట్ టు గివ్ ఏ కంప్లైంట్ టు సమ్ లోకల్ పోలీస్ స్టేషన్ డైరెక్ట్ హైర్ అథారిటీకి ఇచ్చేస్తే దే విల్ సెట్ రైట్ ద ఇష్యూ కంప్లీట్లీ అని నా అభిప్రాయంతో మేము డైరెక్ట్ మూవ్ అయిపోయాం. 11 o'clock గివెన్ ఏ కంప్లైంట్. మీకు ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే వాళ్ళ కంప్లైంట్ చేసినప్పుడు కానీ, లేకపోతే సిబిఐ నుంచి కానీ డీజీపీ ఆఫీస్ నుంచి కానీ మీకేమన్నా రెస్పాన్స్ ఇచ్చారా వాళ్ళు? అంటే కొందరు, అంటే కొందరు మాత్రం ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వము ఇవన్నీ అదేంటిది ఇన్వెస్టిగేషన్ని కరెక్ట్ చేపిస్తుందా అంటే నమ్ముతుందా అని చిన్న చిన్న అడ్డమైన క్వశ్చన్స్ వచ్చాయి. బట్ ఓకే, చట్టం తన పని తాను చేసిపోతుంది.